చూడండి ఇప్పుడు మనం ఫీనోల్స్ ప్రిపరేషన్లో మెయిన్గా 2 మెథడ్స్ బాగా డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఎవరమ్మా అంటే క్యూమీన్ ప్రాసెస్, సెకండ్ వన్ ఈజ్ డౌస్ ప్రాసెస్. జనరల్గా ఏ ఎగ్జామ్లోనైనా సరే ఈ 2 మెథడ్స్ మీద బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్యూమీన్ ద్వారా ఫీనోల్ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఆ రియాక్షన్ మెకానిజం, అలాగే దాని అప్లికేటరీ ఓరియంటెడ్లో ఏ బిట్స్ ఎలాంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది అనేది కూడా ఈ వీడియోలో మనం చెక్ చేద్దాం ఫస్ట్ వీడియోలో. సో ఇప్పుడు మన ఫస్ట్ క్యూమీన్ ప్రాసెస్ అంటే క్యూమీన్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫీనోల్. క్యూమీన్ మీన్స్ ఐసోప్రొపైల్ బెంజీన్ ఈస్ కాల్డ్ క్యూమీన్. ఈ వీడియోలోనే లాస్ట్లో క్యూమీన్ ప్రిపరేషన్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం, దిస్ ఈస్ క్యూమీన్ అండి, ఐసోప్రొపైల్ బెంజీన్. వాళ్ళు మనకి ఇట్లా బాండ్ లైన్ నోటేషన్లో కూడా ఇవ్వచ్చు అండి, బాండ్ లైన్ నోటేషన్లో కూడా ఇవ్వచ్చు, లేదా మనకి ఈజీగా అర్థం కావాలి అనుకుంటే మామూలుగానైనా నోట్ చేయండి, నో ప్రాబ్లం. దిస్ ఈస్ క్యూమీన్ అండి, ఐసోప్రొపైల్ బెంజీన్. ఈ క్యూమీన్ ఏం చేస్తామమ్మా అంటే ఆక్సిడేషన్ విత్ ఎయిర్ అమ్మా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండి. క్యూమీన్ ఇనిషియల్లీ కన్వర్టెడ్ ఇంటూ క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్ అమ్మా, క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్, క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్. O single bond O linkage is called peroxy linkage, cumene hydroperoxide. This cumene hydroperoxide on hydrolysis gives phenol and phenol plus CH3COCH3 ఎసిటోన్ అండి. ఈ ఎసిటోన్ అనేది ఏమవుతుందమ్మా అంటే బై ప్రొడక్ట్ అవుతుందమ్మా. ఎసిటోన్ ఈజ్ ద బై ప్రొడక్ట్ అండి. బిట్స్ లో ఇచ్చాడు చాలా సార్లు, ఇన్ దిస్ రియాక్షన్ బై ప్రొడక్ట్ ఈజ్ అని అడుగుతాడు, ఎసిటోన్ అని నోట్ చేసుకోవాలి. క్లియర్ గా వినండి. క్యూమీన్ ఆన్ ఆక్సిడేషన్ విత్ ఎయిర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ గివ్స్ క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్ which on hydrolysis gives phenol as main product and acetone as byproduct. ఇప్పుడు ఈ రియాక్షన్ కి మనం మెకానిజం చెక్ చేద్దాం. మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మెకానిజం అండి, మెకానిజం ఆఫ్ క్యూమీన్ ప్రాసెస్, mechanism of cumene process అండి. క్యూమీన్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ 1 నోట్ చేద్దాం. స్టెప్ 1, దిస్ ఈస్ క్యూమీన్ అండి, ఐసోప్రొపైల్ బెంజీన్, దాన్ని క్యూమీన్ అన్న. దీన్ని ఏం చేస్తున్నామంటే ఆక్సిడేషన్ విత్ ఎయిర్ అమ్మా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఇక్కడ నీకు ఫామ్ అయ్యేది ఎవర్రా అంటే క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్. ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఎవరమ్మా అంటే ఫ్రీ రాడికల్ రియాక్షన్ మెకానిజం అండి. ఈ స్టెప్ లో మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఫ్రీ రాడికల్ రియాక్షన్ మెకానిజం. దాన్ని ఇక్కడ నేను మీకు టచ్ చేయగల. ఇది స్టెప్ 1 గా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ క్యూమీన్ అన్న, ఇక్కడ ఇది వచ్చేసి క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్, క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్. స్టెప్ 2 లో ఏం జరుగుతుంది అంటే ప్రోటనేషన్ ఆఫ్ క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్, ప్రోటనేషన్ ఆఫ్ క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్ గివ్స్ ప్రోటోనేటెడ్ క్యూమీన్ హైడ్రోపెరాక్సైడ్. ఇక్కడ ఆక్సిజన్ మీద లోన్ పెయిర్స్ ఉంటాయి కదా, దాని మీదకి అటాక్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫామ్ అయ్యేది ఎవరో చూద్దాం. సో ఇక్కడ CH3, ఇది CH3 అండి, దిస్ ఈస్ OOH ప్లస్. when compared to OH2 plus is a better leaving group అండి, బెటర్ లీవింగ్ గ్రూప్. నేను నెక్స్ట్ స్టెప్ ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను.
ఈ OH2 అనేది విత్ ద బాండ్ మూవ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ అది విత్ ద బాండ్ మూవ్ అయింది, లీవింగ్ గ్రూప్గా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లీవింగ్ గ్రూప్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో సైమల్టేనియస్గా మిథైల్ షిఫ్ట్ జరుగుతుందండి. ఈ మిథైల్ షిఫ్ట్ ఫెనైల్ మిథైల్ గ్రూప్స్ రెండు ఉన్నప్పుడు ఇక్కడ మనకి కన్వర్ట్ అయ్యేది ఎవరమ్మా అంటే ఫెనైల్ గ్రూప్ అండి. ఫెనైల్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మైగ్రేటరీ యాప్టిట్యూడ్ కూడా మీకు చూద్దాం ఒకసారి. ఆర్డర్ కూడా ఇదిగోండి, ఆ లీవింగ్ గ్రూప్ బయటికి వెళ్ళిపోవటం, ఫెనైల్ గ్రూప్ విత్ ద బాండ్ షిఫ్ట్ అవ్వటం సైమల్టేనియస్గా జరుగుతుందండి. దిస్ ఈజ్ ఏ స్లో స్టెప్ అమ్మా, స్లో స్టెప్ అండి. ఈ స్లో స్టెప్నే ఆర్డిఎస్ అంటారండి, ఆర్డిఎస్ అంటాం. ఈ స్లో స్టెప్లో ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి అని అడుగుతాడమ్మా, ఫెనైల్ షిఫ్ట్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లు ఇవ్వటం కూడా జరిగింది. ఫెనైల్ షిఫ్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫామ్ అయ్యేది నోట్ చేద్దాం. ఇక్కడ CH3, సో ఇక్కడ కూడా CH3 అమ్మా. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇందుకు విత్ ద బాండ్ బయటికి వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ O అండి, ఇది మనకి ఫామ్ అయ్యేది అంతే కదమ్మా. ఇది విత్ ద బాండ్ బయటికి వెళ్ళిపోయింది, ఫెనైల్ అండి. ఇప్పుడు దీని మీదకి ఎవరు అటాక్ అవుతారమ్మా అంటే వాటర్ మాలిక్యూల్ అటాక్ అవుతుందండి. వాటర్ మాలిక్యూల్ ఇది పాజిటివ్ ఛార్జ్ మీదకి, ఇది లోన్ పెయిర్తో సహా దీని మీద వచ్చి అటాక్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫామ్ అయింది ఎవర్రా అంటే ఇది CH3, ఇక్కడ కూడా CH3 అమ్మా. ఇది వాటర్ మాలిక్యూల్ అండి. సో ఇక్కడ మనకి అటాక్ అయింది ఎవర్రా అంటే ఇది ఫీనోల్. నేను ఇట్లా హారిజెంటల్గా నోట్ చేస్తున్నా, ఎక్కడైనా నోట్ చేసుకోండి మీ ఇష్టం. ఇక్కడ ఆక్సిజన్ విత్ 3 బాండ్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ అండి. ఇంతవరకు ఒకసారి చెక్ చేసుకోండి, బోర్డు రబ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఎండ్ ప్రోడక్ట్ని ఇక్కడ నోట్ చేస్తున్నాం అండి, దాన్ని ఇక్కడ నోట్ చేస్తున్నాను. దిస్ ఈస్ CH3, ఇక్కడ కూడా CH3 యాజ్ ఇట్ ఈజ్ దాన్నే నోట్ చేస్తున్నానండి. పాజిటివ్ ఛార్జ్. O ప్లస్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇది H ప్లస్గా లూజ్ అయిపోతూ ఉంటుంది. ఆ లూజ్ అయిన H ప్లస్ ఇక్కడ యాడ్ అవుతుందండి, అంటే మైనస్ లాస్ ఆఫ్ H ప్లస్ అమ్మ ప్లస్ H ప్లస్. సో అంటే ఇక్కడ ఫామ్ అయింది ఎవరు ఇప్పుడు, దిస్ ఈ CH3. సో ఇక్కడ CH3 అండి, ఇది ఎవరినన్నా అంటే OH. ప్రోటనేషన్ జరిగిన తర్వాత O ప్లస్ అమ్మ. ఇక్కడ నుంచి ఈ O ప్లస్ నుంచి H ప్లస్ లూజ్ అవుద్ది, ఆ లూజ్ అయిన H ప్లస్ ఇక్కడ అటాక్ అవుద్ది. ఇక్కడ దేని నుంచి ఏం జరిగిందో చూద్దాం. O ప్లస్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, విత్ ద బాండ్ O ప్లస్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే అది దేనిగా కన్వర్ట్ అయిందో చూడండి. ఇప్పుడు ఇంకా బెంజిన్ రింగ్ అండి, O ప్లస్, O మీద పాజిటివ్ ఛార్జ్ కూడా లూజ్ అయిపోతుంది, OH అండి. దిస్ ఈజ్ ఎవరినన్నా అంటే ఫినోల్. ప్లస్ ఇక్కడ నీకు ఫామ్ అయింది ఎవరు, ఇంకా ఇది విత్ ద బాండ్ బయటికి పోయిందండి. సో అంటే ఇక్కడ మనకు వచ్చింది ఎవర్రా అంటే CH3. ఇది ఎవరమ్మా అంటే OH ప్లస్ అండి. OH ఇక్కడ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్, ఎందుకంటే ఈ బాండ్ విత్ ద బాండ్ ఆక్సిజన్ వైపు మూవ్ అయింది, కార్బన్ ఎలక్ట్రాన్ కూడా లూజ్ అయిపోయినట్లు లెక్క, కాబట్టి కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు మీకు తెలుసు మీసోమెరిక్ ఎఫెక్ట్ అండి. లోన్ పెయిర్ సింగిల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్ కాంజుగేషన్. ఈ లోన్ పెయిర్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ లోన్ పెయిర్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వగానే మనకి ఏం ఫామ్ అవుతుందో చూడండి. CH3 డబల్ బాండ్ OH ప్లస్ అండి. ఆక్సిజన్ విత్ 3 బాండ్స్ ఆల్వేస్ పాజిటివ్ ఛార్జ్ అమ్మ. ఇక్కడ ఈ H ప్లస్ లూజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మీకు ఇక్కడ ఫామ్ అయిన ప్రోడక్ట్ ఎవరో చెక్ చేసుకోండి. ఇక్కడ ఫామ్ అయిన ప్రోడక్ట్ CH3, C డబల్ బాండ్ O, CH3 ప్లస్ H ప్లస్. దిస్ ఈజ్ ఎసిటోన్ అండి. ఈ ఎసిటోన్ అనేది ఎవరమ్మా అంటే బై ప్రోడక్ట్ అమ్మా. ఓకే అండి. దీంట్లో మనకి
స్లో స్టెప్ కానీ ఆర్డిఎస్ కానీ అడిగితే క్యూమిన్ మెకానిజంలో ఆల్కైల్ ఆర్ ఫెనైల్ ఆర్ హైడ్రైడ్ షిఫ్ట్ అని నోట్ చేసుకోవాలి. ఈ ఆర్డర్ ఆఫ్ మైగ్రేటరీ గ్రూప్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ఏ గ్రూప్ ముందుగా ప్రిఫరెన్షియల్గా మైగ్రేట్ అవుతుంది అంటే చార్జ్ డెన్సిటీ ఎక్కువ ఉండాలి, స్టీరిక్ రిపల్షన్స్ తక్కువ ఉండాలి. దాన్ని కనుక బేస్ చేసుకుంటే ఈ షిఫ్టింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందమ్మా అంటే H మైనస్ ఈజ్ గ్రేటర్ దాన్ PH మైనస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్కైల్ గ్రూప్ అండి. H మైనస్ PH మైనస్ ఆల్కైల్ గ్రూప్, అది మనకి ఆర్డర్ ఆఫ్ మైగ్రేటరీ గ్రూప్ ఎబిలిటీ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని అప్లికేటరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏంటో చెక్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్న కాంపౌండ్ చూద్దాం. ఇదమ్మా మనం తీసుకుంది అప్లికేటరీ ఓరియంటెడ్లో ట్రైఫెనైల్ మీథేనే ఇది. సో ఇక్కడ ఏం చేశానంటే దీంట్లో నేను ఇక్కడ OCH3 గ్రూప్ నోట్ చేశానండి. ఇక్కడ ఏ గ్రూప్ నోట్ చేశాను రా అంటే NO2 గ్రూప్ నోట్ చేశాను. ఈ OCH3 గ్రూప్ ఏంటమ్మా అంటే ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అండి. ప్లస్ ఆర్ ఎఫెక్ట్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ అమ్మా. ఈ NO2 గ్రూప్ ఏంటంటే మైనస్ ఆర్ ఎఫెక్ట్ గ్రూప్ అండి, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అండి. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఏం చేస్తున్నాం అంటే ఆక్సిడేషన్ విత్ ఎయిర్ అమ్మా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ లైక్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ లాగానే మనం నోట్ చేసుకోవాలి. ఇదిగోండి COHH. నేను ఇక్కడ ఏం చేశాను రా అంటే దిస్ ఈజ్ ఫెనైల్ గ్రూప్ అండి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నామో చూడండి, ఇది ఫెనైల్ గ్రూప్ అండి, ఇక్కడ కూడా ఫెనైల్ గ్రూప్. ఇక్కడ నోట్ చేసింది OCH3 సబ్స్టిట్యూయెంట్ అమ్మా, ఇక్కడేమో NO2 గ్రూప్ అండి. ఈ నెక్స్ట్ స్టెప్ లో దాన్ని ప్రోటోనేషన్గా చేసుకుంది ప్లస్ H ప్లస్ ప్రోటోనేటెడ్ హైడ్రోపెరాక్సైడ్ అండి, ప్రోటోనేటెడ్ హైడ్రోపెరాక్సైడ్. దిస్ ఈజ్ OCH3 NO2 అండి. సో ఇక్కడ మనకి ఫామ్ అయ్యేది OOH, ఇది H ప్లస్. ఈ స్టెప్ నే, ఈ షిఫ్టింగ్ అయ్యే స్టెప్ నే మనం ఏ స్టెప్ అనుకుంటున్నావురా అంటే స్లో స్టెప్ ఆర్ RDS అండి. ఈ OH2 ప్లస్ విత్ ద బాండ్ బయటికి ఎలిమినేట్ అవుతుంది. ఈ మూడు గ్రూపుల్లో కూడా దేంట్లో చార్జ్ డెన్సిటీ ఎక్కువమ్మా అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది కాబట్టి ఈ బెంజిన్ రింగ్ కి మైగ్రేటరీ ఎబిలిటీ ఎక్కువ బికాస్ ఆఫ్ హయ్యర్ చార్జ్ డెన్సిటీ ఆర్ హయ్యర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ విచ్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్ గ్రూప్ దట్ ఈస్ OCH3. అంటే ఈ గ్రూప్ ని ఇక్కడే మైగ్రేట్ చేయండి అమ్మా మీరు. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఫామ్ అయిన కాంపౌండ్ ఎవరు? This is NO2. సో ఇక్కడ ఆక్సిజన్ అమ్మా, దీని మీదకి ఈ గ్రూప్ వచ్చి అటాక్ అయింది. ఇది OCH3, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అండి. సో ఇప్పుడు దాన్ని ఎలా అటాక్ చేస్తున్నామో చూద్దాం మనం. దాని మీదకి ఎవరు అటాక్ అవుతారమ్మా? వాటర్ మాలిక్యూల్ అటాక్ అవుతుందండి, వాటర్ మాలిక్యూల్ అటాక్ అవుతుంది. ఇది OCH3, ఈ ప్లస్ మీదకి ఎవరమ్మా? వాటర్ మాలిక్యూల్ అటాక్ చేస్తున్నారండి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. సో దీంట్లో నుంచి మనం ఇందాక మెకానిజం అబ్జర్వ్ చేసినప్పుడు మైనస్ లాస్ ఆఫ్ H ప్లస్ ప్లస్ H ప్లస్ అండి. ఈ H ప్లస్ లూజ్ అవుతుందమ్మా, ఆ లూజ్ అయిన H ప్లస్ ఇక్కడ అటాక్ అవుతుంది.
సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఫామ్ అయింది ఎవరో చూద్దాం. ఇక్కడ OCH3 అన్నది. సో ఆ H ప్లస్ ఇక్కడ అటాక్ అయింది అంటే దీనికి పాజిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయింది ఎవరో చెక్ చేయండి. దిస్ ఈజ్ NO2. సో ఇక్కడ OH అండి. ఇది విత్ ద బాండ్ బయటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్టెప్ లో. సో అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అన్న. ప్లస్ నీకు వచ్చిన ప్రోడక్ట్ ఎవరా? దిస్ ఈజ్ OH అమ్మ. ఇక్కడ OCH3 పారామీథాక్సిఫినోల్ అండి. పారామీథాక్సిఫినోల్. ఇంకా దీని నుంచి మనం ఎలా నోట్ చేయాలో మనకు తెలుసు. లోన్ పెయిర్ సింగిల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్ కాంజుగేషన్ అండి. అంటే కాంజుగేషన్ నోట్ చేస్తే మీకు ఎలా ఫామ్ అయింది. దిస్ ఈజ్ NO2 అమ్మ. సో C డబల్ బాండ్ OH ప్లస్ అండి. ఆక్సిజన్ విత్ 3 బాండ్స్ పాజిటివ్ ఛార్జ్ H ప్లస్ లూజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఇది. దిస్ ఈజ్ ఎవరన్నా అంటే NO2 లైక్ ఎస్టోన్ లాగా. ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఏ గ్రూప్ అయితే మైగ్రేట్ అవుతుందో దాని నుంచి ఫామ్ అయ్యేది మనకి ఫీనోల్ డెరివేటివ్ లాగా ఉంది చూడండి. సో ఇక్కడ మనకి పారామీథాక్సిఫెనైల్ గ్రూప్ మైగ్రేట్ అయింది, అది ఫీనోల్ గా కన్వర్ట్ అయింది. రిమైనింగ్ గ్రూప్ దేనిగా కన్వర్ట్ అవుతుందమ్మా అంటే కీటోన్ గా కన్వర్ట్ అవుతుంది. సో చూడండి అమ్మా, దీని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఆ మైగ్రేట్ అయ్యే గ్రూప్ చూసుకోండి. ఆర్డర్ H మైనస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫెనైల్ గ్రూప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్కైల్ గ్రూప్ అండి. H మైనస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫెనైల్ గ్రూప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్కైల్ గ్రూప్. ఆ బెంజిన్ రింగ్ లో కూడా మళ్ళీ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ చూస్తే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నది మైగ్రేట్ అవుద్ది వెన్ కంపేర్డ్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కన్నా. ఈ మైగ్రేట్ అయ్యే టైం రియాక్షనే ఈ స్టెప్పే మనకి రేట్ డిటర్మినింగ్ స్టెప్ అండి. మెకానిజం బేస్డ్ అడిగినప్పుడు RDS స్టెప్ ఏది అని అడిగితే దీన్ని నోట్ చేయాలి. సో ఓవరాల్ ఇది క్యూమింగ్ ప్రాసెస్. దీన్ని బట్టి రిమైనింగ్ అప్లికేషన్స్ కూడా మీరు ఈజీగా నోట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.